ఈ ప్లేస్‌లో రియల్ టైగర్‌తో మనం ఫోటో తీసుకోవచ్చు అండ్ దానికి పాలు కూడా తాగించొచ్చు. సో, ఎక్కడ అంటే ఈ ప్లేస్ వచ్చేసి థాయిలాండ్‌లో పటాయా అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ టైగర్ పార్క్‌లో అనమాట. పెద్ద పెద్ద టైగర్స్ నుంచి అప్పుడే పుట్టిన కబ్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకు కావాలనుకుంటే వాటన్నిటితో కూడా మనం ఇంటరాక్ట్ ఇక్కడికెలా వెళ్ళాలి? టికెట్ ప్రైస్ ఎంత? ఏ టైంకి వెళ్తే బెటర్? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే కింద ఒక లింక్‌లో వీడియో ఉంది. ఆ వీడియో క్లిక్ చేస్తే టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంతేకాదు టైగర్ సఫారీ చేయాలనుకుంటే అది కూడా అవైలబుల్ ఉంటుంది. దానికి కూడా ప్యాకేజ్ ఉందనమాట. సో, మనల్ని డైరెక్ట్ టైగర్స్ ఉన్న జోన్‌లోకి తీసుకెళ్తారు. ఆ టైగర్స్ అంతా మన బస్సు చుట్టూ వచ్చేస్తాయన్నమాట. సో, అమేజింగ్ ఉంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా. ఓన్లీ దట్ ఏంటంటే వాళ్ళిచ్చే సేఫ్టీ మెజర్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. లేకపోతే రిస్క్‌లో పడేది మన లైఫే. మీరు థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. పటాయాలోనే కాదు మనకి ఫుకెట్‌లో కూడా టైగర్ పార్క్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ బ్యాంకాక్‌లో అయితే శ్రీరచ్చ టైగర్ జూ అని ఉంటుంది. అక్కడ కూడా మనం టైగర్‌తో